ఆ, ఇది లాస్ట్ వెంకటాపురం మందిరం కొత్తది కట్టారు కదండి. మీరు తెలిసే ఉంటారా, అందరూ వచ్చారు. ఇంకా బాగా డెవలప్ అవ్వాలని ఆలోచిస్తున్నాను. ఇదిగో పంతులు గారు పూజ చేస్తున్నారు కదండి, చూసేటట్టు. చాలా బాగా చేస్తారండి రెండు పూటలను. అక్కడ ఇది శివుడు అండి, శివుడు అనమాట. ఇది శివలింగం, నందేశ్వరుడు. ఫేస్ కొంచెం సుబ్రహ్మణ్య గుడి అండి, ఇది సుబ్రహ్మణ్యం. మనకి అందరికీ ప్రీతి అయిన బాబా గారు ఉండేట్లో అందరికీ నచ్చే దేవుడు. అందరికీ ఇది గుళ్ళో లేకపోతే దేవుడు ఉండటం లేదు, ఉండదు. బాబా గారు పెట్టారండి, దత్తాత్రేయ దేశం. ఇక్కడ వినాయకుడు. హనుమంతుడు. మనకి హనుమంతుడు లేకపోతేనే ఏదో లాగుంటుంది. అతను మనకి రక్షగా నిలబడతారు ప్రతిదానికిను. అందుకోసం కంపల్సరీగా హనుమంతుడిని ఎలాగైనా గుడిలో, ప్రతి గుడిలో ఉంటుందండి. నవగ్రహాలు కూడా ఉన్నదండి, నవగ్రహాలు కూడా పూజ. నవగ్రహాలండి అంతా, నవగ్రహాల పూజలండి. నవగ్రహాలు ఎన్ని గంటల నుంచి అండి స్టార్ట్? తెల్లవారు 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మరి సాయంత్రం మనకి 6 నుంచి 8 వరకు గుడి ఓపెన్ ఉంటుంది. భక్తులు వచ్చి దర్శనం చేసుకోవచ్చు. బాబా గారు సేజ్ ఆరతి బాబాకి పొద్దున 7 గంటలకు ఉంటుంది. 7 గంటలకు హారతి, మళ్ళీ 12 గంటలకి హారతి, మళ్ళీ సాయంత్రం 6:15కి, మళ్ళీ 7:45కి లాస్ట్ హారతి ఉంటుందమ్మా. గురువారం అభిషేకం ఉంటుంది, హారతులు. అందరి దేవుళ్ళకి రోజు అభిషేకాలు అవుతాయి. ఏ రోజు ఆ రోజు దేవుళ్ళు బాగానే వస్తున్నారండి జనాలు. వస్తున్నారమ్మా. ఇప్పుడు కొత్త అది, ఇప్పుడే కొద్దిగా అందరూ తెలిసి భక్తులు వస్తున్నారు, బాగానే వస్తున్నారు. మనకి నవగ్రహాలకు కూడా ఆదివారం రోజు అభిషేకం ఉంటుంది. బాగానే వస్తున్నారు. ఆదివారం అవుతుందా అభిషేకాలు? అభిషేకం ఆదివారం. ఇది మా హనుమాన్జీది ఎప్పుడండి? హనుమానుడికి శనివారం ఉంటుందమ్మా. అందరు దేవుళ్ళకి అభిషేకము 7:30కి మొదలవుతుంది పొద్దున. 7:30కి వస్తే అందరు భక్తులు, శివుడికి ఏంటంటే మనకి 7:30కి వస్తే భక్తులు అభిషేకంకి లోపల వెళ్తాం, దంపతులను లోపల పంపించి వారితో అభిషేకం చేపిస్తాం. మిగతా దేవుళ్ళకి మేమే చేస్తాం. ఆదివారం ఒకరోజు నవగ్రహాలకు మంచి పంచామృతం అభిషేకం ఉంటుంది. అన్ని నవగ్రహాలకి అభిషేకం, వస్త్రాలు తెప్పిస్తాం. ఇదండి అంటే థర్స్డే రోజు సాయిబాబా గుళ్ళో 4 ఆరతీలు అవుతాయంటండి. ఆరతి గురించైనా మనం రావాలి. సేజ్ ఆరతి, అన్ని ఆరతీలు అవుతాయి చక్కగాను. ఎలాగైనా రండి సుబ్రహ్మణ్యం గుడికి. నేను కోరుకునేది అందరూ ఈ గుడికి వచ్చి చక్కగా, అన్ని గుళ్ళు ఒకచోటే ఉన్నది కదా మనకి, అన్ని గుళ్ళు చక్కగా దర్శనం చేసుకొని అన్ని గుళ్ళు అయిపోతే బాగుంటుంది. ఇగో శివుడు. సోమవారం రోజు దంపతులకి 7:30కి దంపతులకి వెళ్ళనిస్తారట లోపలికి. చక్కగా దర్శనం చేసుకోవచ్చు, లోపలికి వెళ్ళి అభిషేకం చేయొచ్చటండి. ఇది చూడండి, పార్వతీ
శివుడు పార్వతిది విగ్రహం పెట్టారండి. చక్కగాను ఎంత క్లియర్గా చూపిస్తున్నాను మీకు. అసలు గుళ్ళో వెళ్ళనివ్వరు, కానీ గుళ్ళో మనకి వెళ్ళనిస్తున్నారంటే చాలా. అది సుబ్రహ్మణ్యం అండి, ఇది దగ్గరగా చూపిస్తున్నాను మీకు. సుబ్రహ్మణ్యంది ఇంకోటి కృష్ణుడు ఉన్నాడు, మళ్ళీ సుబ్రహ్మణ్యం ఉంది. ఇప్పుడు ఈ గుడి వచ్చిన దగ్గర నుంచి చాలా బాగుందండి. చక్కగాను వినాయకుడు ఇంకోసారి చూపిస్తాను మీకు. చూడండి ఎన్ని గిన్నెలు ఇక్కడ తెల్లవారి బాగానే ప్రసాదాలు అవి వచ్చి చేస్తారు. ఇవి వచ్చి వినాయకుడు అండి. బుధవారం రోజు వినాయకుడు అభిషేకాలు అవి అవుతాయి బాగా చక్కగాను. చాలా బాగుందండి. మీకు గుడి అన్నీ ఇక్కడే అన్ని గుళ్ళు అయిపోతున్నాయి చక్కగాను. అన్ని దర్శనాలు అయిపోతున్నాయి. గుడి చూపిస్తున్నాను మీకు. ఇంకా కలరు పెయింట్ వేస్తారండి. రేపు నుంచి పూజలు ఇది 30వ తారీఖు ఉగాది సందర్భంగా ఉదయము సీతారాముల వారి నవరాత్రులు 10 రోజులు పూజా కార్యక్రమం జరగబడుతుంది. 10 రోజులు అభిషేకాలు. సాయంత్రము 30వ తారీఖు నాడు ఉగాది సందర్భంగా సాయంత్రము 6 గంటల నుంచి పంచాంగ శ్రవణము మరియు విష్ణు పారాయణము, రామరక్షా స్తోత్ర పారాయణము 10 రోజులు చేయడం జరుగుతుంది. 3వ తారీఖు నాడు పెళ్లి కొడుకును చేయడము రాముల వారిని. తర్వాత 4వ తారీఖు నాడు పెళ్లి కూతురు అమ్మవారిని చేయడము. 5వ తారీఖు నాడు హల్దీ ఫంక్షను మరియు మెహందిని ఫంక్షను. తర్వాత 6వ తారీఖు సీతారామస్వామి ఎదుర్కోలు, కళ్యాణము, అన్నదానము మరియు కళ్యాణం ఎప్పుడండి? కళ్యాణము మన 6వ తారీఖు శ్రీరామనవమి రోజు. 6వ తారీఖు మన అన్నదాన కార్యక్రమము, ఊరేగింపు కార్యక్రమం సాయంత్రం 6 గంటలకు జరపబడుతుంది. 7వ తారీఖు శ్రీరామస్వామికి పట్టాభిషేకం చేయడం జరుగుతుంది. ఇవి పూజా కార్యక్రమాలు శ్రీ దుర్గాకుండ పోచమ్మ దేవాలయంలో జరపబడుతుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి శ్రీ సీతారామస్వామి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము. మరియు శ్రీ దుర్గాకుండ పోచమ్మ దేవాలయంకు పాత్రలు కావాలని కోరుతున్నాము. శ్రీ దుర్గాకుండ పోచమ్మ మాతాకి జై, సీతారామస్వామి భగవానికి జై. ఇదండి తను చెప్పినట్లుగా మీరందరూ రావాలని కోరుకుంటున్నాము. కిందసారి కూడా చాలా బాగా అయింది. హల్దీ ఫంక్షను, మళ్ళీ మెహందీ ఫంక్షను చాలా బాగా జరిగిందండి. అందుకోసం మీరు ఎలాగైనా రావాలని కోరుకుంటున్నాము. చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా వచ్చి ఆ దేవుణ్ణి ఎక్కువ సంఖ్య వస్తే చాలా బాగుంటుంది, మనకి చాలా చక్కగా ఉంటుంది అని నేను అది కోరుకున్నాను. ఇది చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండాను అని కోరుకుంటున్నాను. చూడండి శుభ్రంగా ఉంది గుడి. ఆరతి అవుతుందండి. ఆరతి చూద్దాము. దేవుడికి ఆరతి. తీసుకుంటా అన్ని దేవుళ్ళకి ఇస్తారమ్మా.
8 గంటల దాకా ఉండాలంటండి. తెల్లవారు 7 నుంచి 12 నుంచి మళ్ళీ 4 5 5 6కి 6 to 8. ఎవరికైనా రావాలనుకుంటే ఖచ్చితంగా రండి. బాబా గారి దర్శనం కూడా అన్ని గుళ్ళు దర్శనాలు అయిపోతాయి ఇక్కడ చక్కగా హ్యాపీగాను. ఇక్కడ వచ్చి ప్రశాంతంగా కూర్చోడానికి కూడా ఉంది ప్లేసు, కూర్చోవచ్చు, చేయొచ్చు అన్నీ ఇక్కడ. చూడండి దర్శనం చాలా బాగా అవుతుంది. ఇంకా ఎవరికి రావాలంటే రండి, చక్కగా దర్శనం. ఇక్కడ లైట్లు కూడా చాలా బాగా పెట్టిస్తారండి. కళ్యాణంకి తప్పకుండా రండి అందరూ కళ్యాణం చూడడానికి. ఇంకా పంతులు గారి పూజలు అవి చేస్తున్నారు. కళ్యాణం మాత్రం తప్పకుండా రావాలి మీరు, కోరుకుంటున్నాను నేను. పొట్ట అండి చూపిస్తుందండి మీకు. ఇదొక పొట్ట అండి. ఇది బయటికి వెళ్ళే తావండి. లైట్లు గీట్లు చాలా బాగా వేస్తారండి. ఇప్పుడు భయం లేదు మనకి. ముందు వస్తే ఇక్కడంతా గడ్డి గిడ్డి ఉండేది, ఇప్పుడు ఏం లేదు, చక్కగా ఉంది. లైట్లు కూడా ఉన్నాయి. వాచ్మెన్ కూడా ఉంటున్నారు. నేను వాచ్మెన్ అని తిరిగి పెట్టారండి. ఇది బాత్రూమ్ కూడా ఉంది. ఏం భయం లేదు మనకి. ఇప్పుడు ఉన్నారమ్మా, బాగా కట్టేశారే రూము. ఇంకోటండి వాచ్మెన్ వాళ్ళకి మంచిగా రూము స్ట్రాంగ్గా కట్టేశారు. లాస్ట్ బస్ ఎవరు రావాలన్నా అనుకొని రండి. ఇదిగో ఇది రోడ్డు మీదే ఉంది గుడి. చక్కగా ఎవరైనా రావచ్చండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. నమస్కారం అండి.